కర్రకి కర్ర, కత్తికి కత్తి తరహాలో వ్యవహరించినటువంటి ఇరాను అకస్మాత్తుగా ఎందుకు డల్ అయ్యింది? ఇదివరకు ఖొమైనీ మరణం తర్వాత అటాక్స్ బిగిన్ చేసిందే ఇరాన్. గల్ఫ్ దేశాల మీద దాడులు, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్ల మీద దాడులు, ఇజ్రాయెల్ మీద దాడులు ఇవన్నీ కూడా ఎడతెరిపి లేకుండా చేసింది. ఇప్పుడు కూడా మనం గనక ఫేస్‌బుక్కులలో లేకపోతే గనక ఇన్‌స్టాలలో ఆ దేశాలకు సంబంధించిన అకౌంట్స్ ఫాలో అయితే గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఫోటోలు, వీడియోలు పెట్టేస్తున్నారు. అది పీల్చేసింది, ఇది పేల్చేసిందని. ఏమీ లేదు. ఇప్పుడు నిన్న కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అమెరికా తన అవసరం కోసం ప్రకటించింది. ఇక్కడ ఐఆర్‌జీసీలో ఏం జేయాలో ఇంకా క్లారిటీ లేదు. అక్కడ ఖొమైనీ ఎక్కడున్నాడో తెలీదు. ఖొమైనీకి అధ్యక్షుడికి సంబంధం లేదు. అధ్యక్షుడికి ఐఆర్‌జీసీకి సంబంధం లేదు. ఐఆర్‌జీసీకి బషల్ ఫోర్సెస్‌కి సంబంధం లేదు. బషల్ ఫోర్సెస్‌కి, హమాస్‌కి సంబంధం లేదు. ఇట్లా ఎవడి దోవ వాడిదే నడుస్తుంది. ఇప్పుడు నిన్న అమెరికా అటాక్స్ బిగిన్ చేసింది మళ్ళీ. ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది. షిప్పుల్ని ధ్వంసం చేసింది. కొత్తగా ఈ స్పీడ్ బోట్లని ధ్వంసం చేసింది. ఇంత జరిగినప్పుడు సాధారణంగా వెంటనే రెస్పాండ్ అయిపోయి అటాక్ చేయాలి కదా భారీ మిస్సైల్. ఇంతవరకు చేయలేదంటే నేను ఇంతకుముందే ప్రస్తావించినట్టు సంథింగ్ కింగ్ పిన్ ఎవరో ఉన్నారు. వెనక నుంచి నడిపిస్తోంది. సోరోస్ టీమా? లేకపోతే గనక మొక్తజో ఖొమైనీ కాకుండా అక్కడ ఇంకెవరన్నా మత పెద్ద తెర వెనక నడుపుతున్నాడా? ఈ వ్యవహారం తేలాల్సి ఉంది. అందుకనినే ఇంకా వాళ్ళ ఆదేశాలు లేకుండా అటాకులు జరగవు. అదే ఇప్పుడు నడుస్తోంది.